భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. షష్ఠీదేవి ధ్యాన స్తోత్రములు. నారాయణుడు మునీంద్ర, షష్ఠి, మంగళ, చండిక, మనస అనువారు మూల ప్రకృతి కళల నుండి పుట్టిరి. మూల ప్రకృతి నుండియే షష్ఠి ప్రకటిత అయ్యినని తెలుపుదురు. అధిష్టాత్రిదేవి విష్ణుమాయ పుత్రదాయిని అని ఈమెను పిలిచెదరు. మాతృకుల యందు దేవసేన నామముతో ప్రసిద్ధురాలు. కార్తికేయునకు పత్నియగు సౌభాగ్యము ప్రాప్తించినది. ఈమె ఉత్తమ చరిత్రను కూడా వినుము. ధర్మదేవత నోటి నుండి నేను వింటిని. ప్రియవ్రతుడు అను పేరు గల ఒక రాజు ఉండెను. తండ్రి స్వయంభువ మనువు. ప్రియవ్రతుడు తపస్సునందు విశేషమైన అభిరుచి కలిగి ఉండెను. బ్రహ్మదేవుని ఆజ్ఞతో వివాహం చేసుకొనెను. సంతానము కలగలేదు. కశ్యపుడు అతనితో పుత్రకామేష్టి యజ్ఞమును చేయించెను. రాజు యొక్క పత్ని పేరు మాలిని. ముని ఆమెకు యాగ చరువును ప్రసాదించెను. రాణి మాలిని గర్భవతి అయ్యెను. కుమారుడు జన్మించెను. కానీ ఆ బాలుడు మరణించియుండెను. నేత్రములు తిరగబడి ఉండెను. ప్రియవ్రతుడు మరణించిన ఆ బాలకుని తీసుకొని శ్మశానమునకు వెళ్ళెను. ఇంతలో దివ్య విమానము కనిపించెను. అందులో ఆసీనురాలైన దేవి రాజు ప్రియవ్రతుని చూచెను. ఆ దేవుని చూచిన వెంటనే బాలకుని భూమి మీద పడుకోబెట్టెను. షష్ఠీదేవితో ప్రియవ్రతుడు, వరారోహ, నీవెవరవు? నీవెవరి కన్యవు? అభినందనీయవు అనెను. నారద, ఆమెయే భగవతి దేవసేన. దేవతలు దైత్యులతో పరాజయమును పొందిరి. అప్పుడు దేవి తానే సైన్యముగా రూపొంది దేవతల పక్షమున పోరాడి యుద్ధము వనరించెను. దేవతలు విజయులైరి. అందువలన ఆమెకు దేవసేన అని పేరు వచ్చెను. రాజా, నేను బ్రహ్మ మానస పుత్రికను. నా పేరు దేవసేన. విధాత నన్ను ఆవిర్భవింపజేసి కార్తికేయునకు సమర్పించను. స్కందునకు భార్యనగు సౌభాగ్యము నాకు కలిగినది. మూల ప్రకృతి యొక్క 6వ అంశను షష్ఠీనామమున ప్రసిద్ధురాలనైతిని. రాజా, సుఖము, దుఃఖము, భయము, శోకము, హర్షము, శుభము, సంపదలు, ఆపదలు ఇవన్నీ కర్మను అనుసరించే కలుగుచున్నవి. పుత్రులు కలుగుట, పుత్రహీనులగుట, మరణించిన కుమారుడు జన్మించుట, దీర్ఘజీవి ఉదయించుట ఇవన్నీ కర్మఫలమే. రాజా, అన్నిటికంటే కర్మ బలీయమైనది అని చెప్పి షష్ఠీదేవి ఆ బాలకుని ఎత్తుకొనెను. జ్ఞానప్రభాదేవి గొప్పదనము, జ్ఞాన ప్రభావం లీలగా అతనిని బ్రతికించెను. ఆ బాలుడు నవ్వుచుండగా ప్రియవ్రతుడు ఆ బాలకుని చూచుచునే ఉండెను. దేవి రాజుతో కర్మనిష్ఠిత వేదవచనమును పలికెను. రాజా, నీవు స్వయంభువ మనువు పుత్రునివి. 3 లోకములందు నీ శాసనం కలదు. అన్ని చోట్ల నన్ను పూజించినట్లు చేయుము. నీవును నన్ను స్వయంగా పూజించుము. ఇప్పుడు చక్కని పుత్రుని ప్రసాదించెదను. అతని పేరు సువ్రతుడు. నారాయణుని కళ యొక్క అవతారము. అతడు ప్రముఖ యోగి అగును. పూర్వజన్మ స్మృతి అతని కుండును. 100 అశ్వమేధ యజ్ఞములను చేయును. యోగులలో, జ్ఞానులలో, తాపసులలో సిద్ధరూపుడు. 7 లోకములందు అతని కీర్తి వ్యాపించును అని ప్రియవ్రతునితో ఆ దేవి పలికెను. భగవతి దేవసేన ఉత్తమ వరములను ఒసగి స్వర్గమునకు వెళ్ళిపోయెను. రాజు మంత్రులతో కూడి ఈ విషయమునంతయు అందరికీ చెప్పగా పరమానంద భరితులైరి. రాజు పుత్రప్రాప్తి సందర్భమున సర్వత్రా శుభకార్యములను ఆరంభించెను. భగవతిని పూజించెను. బ్రాహ్మణులకు చాలా ధనమును దానము చేసెను. షష్ఠీ తిథి రోజున భగవతి షష్ఠీదేవి యొక్క మహోత్సవము జరుగుచుండెను. బాలకుల ప్రసవ గృహమునందు 6వ దినము, 21వ దినము అన్నప్రాసన దేవికి పూజలు జరుగుచుండెను. సువ్రత, దేవసేన యొక్క ధ్యాన పూజా స్తోత్రములను తెలిపెదను వినుము. కౌదుమ శాఖయందు వర్ణించబడినది. ధర్మదేవుని ముఖము నుండి విను భాగ్యము నాకు కలిగినది. సాలగ్రామ ప్రతిమ, కలశము లేక వటవృక్ష మూల భాగమున షష్ఠీదేవిని ఆవాహనం చేసి లేక గోడ మీద చిత్రమును గీసి ప్రకృతి యొక్క 6వ అంశ నుండి ప్రకటిత అయిన సుశబ్ద స్వరూపిణి, శుద్ధ స్వరూపిణి
భగవతిని ఇట్లు పూజించవలను. సుందరమైన పుత్రిని శుభమును దయను ప్రసాదించు అని ఈ దేవి జగజ్జనని పూజించవలయును. భగవతి దేవసేనను నేను ఉపాసించదను అని పుష్పాంజలి సమర్పించవలను. పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, గంధము, పుష్పము, దీపము, వివిధములైన నైవేద్యములను, మధురమైన ఫలములను సమర్పించి భగవతిని ఆరాధించవలను. ఓం హ్రీం షష్ఠీదేవ్యై స్వాహ ఈ మంత్రమును పఠించవలను. పురుషుడు పూజతో శక్తి కొలది ఈ అష్టాక్షరి మంత్రమును కూడా జపించవలను. ఈ ఉత్తమ స్తోత్రము సామవేదమునందు వర్ణింపబడినది. 1,00,000 సార్లు జపించిన ఉత్తమ పుత్ర ప్రాప్తి కలుగునని బ్రహ్మ నుడివెను. ఇప్పుడు స్తోత్రమును వినుము. ఈ స్తోత్రము వేదములందు గోప్యమై ఉన్నది. దేవికి నమస్కారము, మహాదేవికి నమస్కారము, శాంత స్వరూపిణి భగవతి సిద్ధాదేవికి నమస్కారము, శుభాంగి షష్ఠికి పదే పదే వందనములు. వరద పుత్రదాయిని, ధనదాయిని, సుఖప్రదాత, మోక్షప్రదాత యగు భగవతి షష్ఠీదేవికి పదే పదే నమస్కారములు. మాయ, సిద్ధ, యోగిని, శారద, పరాదేవి భగవతి షష్ఠీదేవికి పదే పదే కైమోట్పులు. సకల కార్యములందు పూజలందుకొనుటకు అధికారిని కార్తికేయునకు షష్ఠీదేవికి పదే పదే నమస్కారములు. హింస, క్రోధము లేని భగవతి షష్ఠికి పదే పదే వందనాలు. నీవు నాకు గౌరవము, విజయమును ప్రసాదింపుము. ధనము, యశస్సు ప్రసాదించు భగవతి షష్ఠికి పదే పదే ప్రణామములు. నీవు భూమి నిమ్ము, సంతానము నిమ్ము, విద్య నిమ్ము, జయమును, శుభమును ప్రసాదింపుము. ఈ స్థుతి ముగించిన ప్రియవ్రతునకు షష్ఠీదేవి కృప వలన యశస్వియగు పుత్రుని పొందెను. ఈ స్తోత్రమును వినిన వారే సకల పాపములు నశించును. రోగపీడితుడైన పుత్రుని తల్లిదండ్రులు 1 నెల వరకు ఈ స్తోత్రమును శ్రవణము చేసినచో షష్ఠీదేవి కృప వలన ఆ బాలకుడు ఆరోగ్యవంతుడు అగును. షష్ఠీదేవి యొక్క స్తోత్రమును 1 సంవత్సరము భక్తితో శ్రవణము చేసినచో సకల పాపములు నశించును, ముక్తులగుదురు అనుటలో సందేహము ఏమాత్రము లేదు. ఆది ధేనువు సురభి కథ. నారాయణుడితో నారదుడు సురభిదేవి ఎవరు, ఆమె గోలోకము నుండి ఎట్లు వచ్చెను, జన్మ చరిత్ర తెలుపమని కోరగా ఆమె గోవులకు అధిష్టాత్రిదేవి. బృందావనం నందు ఆ సురభి జన్మించెను. శ్రీకృష్ణుడు రాధతో కూడి గోపాంగనలతో బృందావనంనకు ఏతెంచెను. అలసిపోయి ఏకాంత తలమునకు వెళ్ళెను. ఆ ప్రభువు మనస్సులో పాలు త్రాగవలనను కోరిక కలిగెను. వామభాగము నుండి లీలగా సురభి గోవును ప్రకటింపజేసెను. దూడ కూడా ఆ గోవు వెంట ఉండెను. ఆ దూడ పేరు మనోరథ. శ్రీధాముడు కొత్త పాత్రలో దాని పాలను పిదికెను. జనన మరణములు దూరమనొచ్చు 2వ అమృతమే. శ్రీకృష్ణుడు ఆ పాలు త్రాగెను. అప్పుడు ఆ పాత్ర స్వామి చేతి నుండి జారిపడెను. భూమి మీద పడగనే సరోవర రూపమున పరిణితి చెందెను. ఆయా సరోవరములు క్షీరసాగరమును పేరుతో ప్రసిద్ధి చెందెను. గోపికలకు, రాధకు క్రీడా సరోవరమయ్యెను. శ్రీకృష్ణుని ఇచ్చతో అనేకములగు ధేనువులు ప్రకటితమయ్యెను. సురభి నుండి గోవులు సృష్టింపబడి జగత్తునందు వ్యాపించెనని తెలుపుదురు. శ్రీకృష్ణుడు సురభిని పూజించెను. దీపావళి యొక్క 2వ దినమున శ్రీకృష్ణుని ఆదేశముతో దేవి సురభి పూజ సంపన్నమయ్యెను. నేను మా తండ్రియగు ధర్ముని నోటు నుండి వింటిని. ఓం సురభ్యై నమః అని 1,00,000 జపములు చేసినచో మంత్రము సిద్ధించును. యజుర్వేదమునందు చక్కగా వర్ణింపబడినది. భగవతి సురభిని కలశమునందు, ఆవు మస్తకమునందు, గోవులను కట్టు స్తంభమునందు, సాలగ్రామ మూర్తియందు, జటమునందు, అగ్నియందు సురభిని భావన చేసి ద్విజుడు పూజింపవలయును. సురభిని పూజించువారు ఈ జగత్తునందు పూజ్యుడగును. వరాహకల్పం జరుగు సందర్భమున సురభి పాలిచుటను ఆపివేశను. బ్రహ్మ ఆజ్ఞతో దేవి సురభిని స్తుతింప ప్రారంభించెను. ఇంద్రుడు సురభికి పదే పదే నమస్కారములు చేసెను. రాధకు ప్రియురాలమైన నీకు ప్రణామములు. క్షీరమును, ధనమును, బుద్ధిని ప్రసాదించుటకు ఆ దేవి తత్పరురాలు. పురంధరుడు సురభిని
స్తుతించాడు. ఈ స్థుతిని వినుటతోడనే భగవతి సురభి సంతుష్టురాలయ్యను, బ్రహ్మలోకముననే ప్రకటిత అయ్యెను. ఆ సనాతని దేవి గోలోకమునకు వెళ్ళిపోయెను. విశ్వము పూర్తిగా పాలతో పరిపూర్ణమయ్యెను. పాలతో, నెయ్యి, ఘృతముతో యజ్ఞములు సంపన్నము కాబెడెను. ఈ స్తోత్రమును పఠించిన పురుషుడు గోధనముచే సంపన్నుడగను, యశస్వి, పుత్రవంతుడగను. తీర్థములందు స్నానము చేసిన ఫలము ఈ లోకమునందు అన్ని సుఖములను అనుభవించి శ్రీకృష్ణ ధామమునకు వెళ్ళిపోవును. మరలా ఈ ప్రపంచమునందు జన్మించే అవసరము ఉండదు. బ్రహ్మపుత్రుడై అచటనే నివసించెను. ఓం శ్రీ మాత్రే నమః. ఈ ఇలలో దైవమైన గోవు యొక్క చాలీసా మన ఛానల్ పోస్ట్లో కలదు, తప్పక వినండి.